యూదు దేశమైనటువంటి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాం. ఎందుకు అంటే అమెరికా మద్దతు ఇస్తోంది కాబట్టి. అమెరికాతో పాటు మేము కూడా తోక సంస్థ కిందన, తోక దేశం కిందన వచ్చి మద్దతు ఇస్తాం. అక్కడ హమాస్ మీద దాడిని తిప్పికొడతాం, లేదంటే హెజ్బుల్లా మీద దాడిని హెజ్బుల్లా వాళ్ళ దాడిని తిప్పికొడతాం. ఎవరి దాడులైనా సరే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే తిప్పికొడతాం. అదే సందర్భంలో మా దేశంలో యూదులకు మాత్రం రక్షణ ఇవ్వలేం. ఇది తాజాగా బ్రిటన్కి సంబంధించిన లేబర్ పార్టీ యొక్క ప్రభుత్వపు తలతెక్క వ్యవహారం. తాజాగా లేబర్ గవర్నమెంట్ జూయిష్ బాధితులు ఎవరైతే ఉంటున్నారో, అంటే జూయిష్ పౌరులు అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని క్రిస్టియన్ చర్చెస్ విల్ నాట్ రిసీవ్ ఎనీ ఎమర్జెన్సీ సెక్యూరిటీ సపోర్ట్. జూయిష్ అంటే ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చింది ఎస్పెషల్లీ పాలస్తీనా, యెమెను, ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి దేశాలు. వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి వేళ ఎటుంటారు? సహజంగా యాంటీ ఇజ్రాయెల్ కింద ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ చర్చిలు ఉన్నాయి బ్రిటన్లో. ఆ చర్చిల మీద దాడులకి వాళ్ళు రెడీ అవుతున్నారు, యూదుల మీద దాడులకు రెడీ అవుతున్నారు. ఆ చర్చిలకి మేము సెక్యూరిటీ కల్పించలేమని ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం చేతులెత్తేయడం అన్నది సంచలనం అవుతుంది.